చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. 33వ వచనం నుండి ఉపమానం చెప్తున్నాడు దేవుడు. చాలు, కొంత విందాం, తర్వాత మళ్ళా వాక్య భాగంలోనికి వెళదాం. ఇక్కడ ద్రాక్ష తోట అని కనపడతాం. జనరల్గా మనం ఏమనుకుంటాం, నిజంగా ద్రాక్ష తోట ఏమో. దాన్ని ఏమన్నాడు ముందు మాట? ఉపమానము. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒకదాన్ని ఆబ్జెక్టివ్గా తీసుకొని ఆ లోపల లోతైన మాటను చెప్పేదాన్ని ఉపమానం అంటారు. పైకేమో ఒకటి కనపడుతుంది, కానీ లోపల ఉన్నటువంటి అర్థం వేరుగా ఉంటుంది. దాన్ని ఉపమానం అంటారు. అంటే ఉపమానం ఏమో కొంచెం ఉంటుంది, దాని అర్థమేమో చాలా పెద్దదిగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఓకే అంటారు కదా, మీరు చాలాసార్లు అంటారు కదా, మీ యొక్క ఫోన్ల మీద లేదా మీరు కొనే పాత్రల మీద, ఫ్యాన్ల మీద ఓకే అని రాసి ఉంటుంది కదా, ఒక స్టిక్కర్. ఓకే అంటే అర్థం ఏంటి? ఓకే అంటే అర్థం ఏంటి? చాలామందికి తెలియదు. చాలామంది వాడతారు అది. రేపు వస్తావా? ఓకే. అన్నం తింటావా? ఓకే. త్వరగా వస్తావుగా? ఓకే. రేపు పొద్దున్న 7 గంటలకు వచ్చేస్తావుగా? ఓకే. ఎన్నిసార్లు ఉంటారు ఓకే? కొన్ని వందల వేల సార్లు ఉంటారు. ఓకే అంటే అసలు అర్థం ఏంటి? చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేరు. ఏమండి? కారణం ఏంటంటే మనకెందుకు. ఉపమానం కూడా అంతే. మనకెందుకు, అందులో రాసింది ఏదో చదువుకుందాం పోదాం. కానీ మా పని ఏంటంటే దాని లోపల ఏముందో కావాలి. ఓకే అంటే ఆల్ కరెక్ట్, అంటే ఈ యొక్క వస్తువులో ఉన్నటువంటి ప్రతి పార్టు బాగా పనిచేస్తూ ఉంది. అలాగే నువ్వు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా నేను అంగీకరిస్తూ ఆ పనిని చేస్తాను అని చెప్పడాన్ని ఓకే అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఓకే అంటారు, తెలుగులో మనము ఆల్ కరెక్ట్గా చెప్తాం. అంటే అన్నీ సరిగా ఉన్నాయి. అలాగే అయ్యి అని రాస్తారు, దట్ ఈజ్ అని అర్థం. అది చాలా కొటేషన్స్ ఇంగ్లీష్లో మనకి అర్థం కాకుండా మాట్లాడేస్తాం మనం. ప్రియులారా, ఆలోచించేయండి. చదువుకు రాని వాళ్ళు కూడా అంటారు ఆ మాట. దాని అర్థం ఏంటంటే చెప్పలేరు ఎవరు, ఎందుకంటే వివరించే వాళ్ళు లేరు, మీకు అర్థం చేసుకునే మనసు లేదు. మొట్టమొదటి మాట ఏంటండి? ద్రాక్ష తోట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరి ద్రాక్ష తోట? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలు వంశం. ఎవరిదంట ద్రాక్ష తోట? దేవునిది. ఎవరి తోట ఇది? దేవుని యొక్క తోట అండి ఇది. ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క తోట. దేవుని తోట ఏంటో చెప్పండి ఇప్పుడు మీరు, త్వరగా చెప్పాలి. దేవుని తోట అంటే ఏంటి బైబిల్లో? మీరు వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏదో పైన ఎవరో 2 ముక్కలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సరిపోతుంది. చెప్పండి, దేవుని తోట అంటే ఏంటి? ఏదేని తోట. ఎవరు ఏర్పాటు చేశారు దాన్ని? దేవుడు. దేవుని తోట అది. ఏదేను అనేది దేవుని తోట. గుర్తుపెట్టుకో. ఎవరిని ఏర్పాటు చేశాడు అందులో? చెట్టు చేమలు, నదులు, పక్షులు, జలచరములు, ఆకాశ పక్షులు, అలాగే జంతువులు, అలాగే చివరికి మనిషి. ఎవరున్నారు అందులో? ఏదేని తోట ఒక ప్రశస్తమైన తోట. అది దేవుడు నాటిన తోట. ఏదేని తోట పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధుడు ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏదేని తోట. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట ఎవరిది? దేవునిది. అంటే అందులో అంతా ఎవరు ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని తోట అంతా పరిశుద్ధంగా ఉండాలి. పనికిరాని తీగలను ఏం చేస్తాడు దేవుడు? తీసి కాల్చి పారేస్తాడు. అలాగే మామూలుగా ద్రాక్ష తోట కనుక మీరు వెళ్ళినా కూడా ఆ పనికిమాల తీగలను కట్ చేసి తీసేస్తూ ఉంటారు, లేకపోతే ఇవి ద్రాక్ష గెలలు రావు. ప్రియులారా, రెండవది చూసినట్లయితే అక్కడ మీకు గోపురము కట్టించారట. ఏమండి, ఏం కట్టించారట? చదవండి, మూలవాక్యం అలాగే ఉంచండి. మూలవాక్యంలో గోపురము అనే మాట కనపడతాం. చదవండి.
ద్రాక్ష తోట తొట్టి తెలిపించి అక్కడ ఏం చేశాడంట, గోపురం కట్టారండి. గోపురం అంటే ఎత్తైన స్థలం. గోపురాలు ఎక్కడుంటాయి? గోపురం అనే మాట ఎప్పుడు విన్నారు మీరు చెప్పండి, ఎక్కడ విన్నారు చెప్పండి? ఈ లక్ష్మి బాగా చెప్పుద్ది, బాగా చెప్పుద్ది, ఎందుకంటే దాని మీద ఎక్కువ ఆశ కదా. గోపురాలు ఎన్ని అంతస్తులు ఉంటాయండి? కొన్నింటికి 7 అంతస్తులు, కొన్నింటికి 12 అంతస్తులు. మంగళగిరిలో ఉన్నటువంటి గోపురం చూసారా? గుంటూరులో ఏసీ కాలేజీలో నుండి పైకెక్కి చూస్తే కనపడుద్ది అది. కానీ అక్కనే ఇర్లేంటాం వాళ్ళని, ఇదివరకు అక్కనిచ్చేవాళ్ళు. అక్కడి నుంచి చూస్తే ప్రకాశం బ్యారేజ్ కనపడుతుంది. విజయవాడ బ్యారేజ్ ఉంది కదా, అది కనపడుద్ది. అంత ఎత్తులో ఉంటుంది అది గోపురం. గోపురం అంటే ఎత్తైన స్థలంలో ఉండేది. ప్రియులారా, ఈ గోపురం అంటే ఏంటో బైబిల్లో చూద్దాం ప్రియులారా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడి నుంచి కనిపెడతాడంట? పైన ఎత్తైన స్థలంలో ఉంటే చుట్టూ కనపడుద్ది మనకి. మరి పక్షి ఆకాశంలో నుండి ఎర్రను చూస్తుందట. ఎక్కడో పోతున్న ఎలుక కూడా కనపడుద్ది దానికి, ఎంత ఎత్తులో ఉంటుందో డేగ. పిల్లరా, ఐసైట్ అంటారు దాన్ని, అంటే బర్డ్ ఐసైట్. ఎక్కడుంచో చూసి అక్కడి నుంచి కూడా అది పోతున్నటువంటి దారిలోనికి కిందకి దిగుతుంది. అది ఎంత ఫాస్ట్గా దిగుతుందో తెలుసా? అసలు ఎలా కిందకి దిగుతుందో, ఎలా పట్టుకుంటుందో, ఎలా తీసుకెళ్ళిపోతుందో కూడా తెలియదు మనకి. అంత ఫాస్ట్గా ఉంటుంది అది. దాని గోళ్ళు అలా తెరుచుకుంటూ వస్తుంది, అలా పట్టుకుంటుంది, అలా తీసుకెళ్తుంది. సింహాన్ని కూడా లేపగలదు, పులులు లేపగలదు, మేకపోతులు లేపగలదు. వదిలించుకోలేదు దాని యొక్క పంజాలో నుంచి. ఎంత ఎత్తుకెళ్ళిపోద్దో అంత బరువు మోయగలదు డేగ, ఆ యొక్క ఈగలు. ఎందుకని? అది కట్టుకునేదే, పిల్లల్ని పెట్టేదే, గుడ్లు పొదిగేదే కొండపేటలలో, అంటే బాగా ఎత్తైన కొండల్లో అవి పిల్లల్ని పెంచుతాయి. కొంత దానికి శక్తి వచ్చిన తర్వాత పిల్లలకి తల్లి ఏం చేస్తుందో తెలుసా? కింద పడేస్తుంది, నెట్టేస్తుంది, గూడులో నుంచి నెట్టేస్తుంది. అప్పటికి రెక్కలు వచ్చి ఉంటాయి. అప్పటికి తనకు తాను మాంసాన్ని మరి తినగలిగిన శక్తి ఉంటుంది పిల్లకి. అప్పుడు వదిలేస్తుంది. ఇక దానంతరం అది బతుకుతుంది. ఇక తల్లితో సంబంధం లేదు. అయ్యో వాటికి అవి బతకాల్సిందే. ఇక వాటికి భార్యాభర్తలు ఉండరు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండరు. దానికి దేవుని యొక్క ప్రేమలో ఎక్కడి నుంచి చూస్తారంట? దేవుని పట్టణం ప్రాకారమైనటువంటి గోపురం మీద నుండి చూస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11:10. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏ పట్టణం అంటది? ఏ పట్టణం చెప్పండి? ఇది పునాదులు గల పట్టణం ఏది చెప్పండి? పునాదులు గల పట్టణం ఏది? దేవుడు నిర్మించిన పట్టణం ఏది భూమి మీద? యెరూషలేము. ఈనాడు ఇశ్రాయేలు దేశం అనేది పునాదులు గల పట్టణం. ఎలా ఉంటుందంటే అది చుట్టూ ఏముంటాయి అంటే 125వ కీర్తన 1-2 చరణాలు. చుట్టూ ఏముంటాయి? పర్వతాలు ఉంటాయి. అది లోయ, అంటే పర్వతాల్లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ తప్పనిసరిగా లోయలోకి వెళ్తాయి. కాబట్టి దానికి నీళ్లు లేదు అనే కరువు లేదు. ఎవరికి? యెరూషలేముకి. మాకు నీళ్లు లేవు అనే కరువు లేదు. అక్కడ ఉన్నటువంటి గలిలయ సముద్రము ఎండిపోదు. మన కృష్ణానది ఎండిపోయినట్టుగా ఎండిపోదు. జీవనది అయినటువంటి గంగానదిలాగా అది ఎప్పుడూ ఉంటుందండి. అది లోయల్లో నుంచి వచ్చిన నీళ్ళన్నింటినీ కూడా స్టోరేజ్ చేసుకొని బతుకుతుంది. పునాదులు గల పట్టణం. చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయము మొదటి వచనం. 5వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీ ఒక పట్టణం ఉందంటండి. భూ సంబంధంగా యెరూషలేము ఒక పట్టణం అయితే పరమ యెరూషలేము ఇంకోటి ఉందట. అది ఎవరు కట్టారట? దేవుడు కట్టాడు. ఎలా కట్టాడంట చెప్పండి? ఎలా? చేతి సహాయం లేకుండా కట్టబడిందంట అది. అంటే దేవుడు మాట చొప్పున ఏర్పరచబడినది అని అర్థం. ఆదికాండం 1వ అధ్యాయాలు అన్నీ మనం చూస్తే ఎలా ఏర్పరచబడ్డాయి? అన్నీ మాట చొప్పున. మాట సెలవీయగా భూమి, సముద్రము, ఆకాశము ఏర్పడ్డాయి. చెట్లు మొలిచాయి, పక్షులు వచ్చాయి, మానవుడు కూడా పుట్టాడు. అన్నీ నోటి మాటే. నోటి మాట ద్వారా సమస్తమును కలగజేయగలిగిన సమర్థుడు దేవుడు. 12వ అధ్యాయం కూడా చూడండి. హెబ్రీ పత్రిక 22వ వచనం. హెబ్రీ పత్రిక 12:22. ఇప్పుడు మీకు ద్రాక్ష తోట అంటే ఏంటో తెలిసింది, గోపురం అంటే కూడా ఏంటో తెలిసింది. 3వ దాంట్లోకి వెళదాం. చూసారా? జీవము కలిగినటువంటి పరలోకంలో ఒక పట్టణం ఉందంట. అది ఎక్కడుందంటే ఆకాశంలో ఉంది. గోపురం కన్నా కూడా చాలా ఎత్తులో ఉంది. అక్కడి నుంచి దేవుడు చూడ్డా, మనల్ని పరిశీలించడా? 53వ కీర్తనలో దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడని రాసి. దేవుడు నరులను పరిశీలన చేస్తాడు. 3వది వచ్చేసరికి కాపులు. మొదటిది ఏంటండి? ద్రాక్ష తోట. 2వది గోపురం. 3వది ఏంటండి? కాపులు. చదవండి. ప్రవక్తలు. కాపులు అంటే ఎవరు? ప్రవక్తలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఇవన్నీ మూలవాక్యంలో నుంచి మాట్లాడుతున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కాపులు అంటే ఎవరు? ప్రవక్తలు. మిమ్మల్ని కాసేది ఎవరు? ప్రవక్త లేదా సేవకుడు. చూసారా? దేవుని ప్రేమిస్తుడు ప్రవక్తలు వీళ్ళు. దేవుని కాపులు, కాపు కాసేవాళ్ళు వీళ్ళంతా. అంటే బిడ్డలు తప్పిపోకుండా, తప్పు చేయకుండా సక్రమైన మార్గంలో నడవటానికి కాపరు ఏం చేస్తాడు చెప్పండి? గొర్రెలు ఒక దారిలో పోవాల్సిన గొర్రెలు పోకుండా పక్కకి వెళ్ళిపోతే ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ కర్ర తీసుకొని వాటిని మందలో కలుపుతాడు. సేవకుడి పని కూడా అంతే. కాపు కాసేవాడి పని ఏంటి? తప్పిపోతున్న వాళ్ళని మళ్ళీ తిరిగి చేర్చడమే. తప్పిపోతారు, తప్పిపోకుండా ఉండరు. ఎందుకంటే మానవ స్వభావం కదా. కొన్ని ఆలోచనలు ఉంటాయి మనకి. చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు, కలగలిపిన ఆలోచనలు, రకరకాల ఆలోచనలు. మంచిదే, కానీ దేవుడి సన్నిధికి మళ్ళా నువ్వు రావాలి. 5వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 13వ వచనం. 13వ వచనం. 31 కూడా. ఏంటంట ఇప్పుడు? మా ప్రవక్తే, కానీ ఎలాంటి ప్రవచనాలు చెబుతున్నాడంట? అబద్ధ ప్రవచనాలు. అలాగే సేవకుడే, కానీ అబద్ధ సేవకుడు. బోధకుడే, అబద్ధ బోధకుడు. బైబిల్లో రాసిన ఇవన్నీ. ఏమండి? ఆయన కూడా సేవకుడే కదా, ఈయన సేవకుడే కదా. ఈయన ఒకటే చెప్తాను, నిజమైన సేవకుడు డబ్బు అడగడు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారము నిజమైన సేవకుడు ఎవరు? డబ్బులు ఇవ్వండి అడగడు. విషయం చెబుతాడు, ప్రార్థన చేయండి అంటాడు. అమ్మ యానివర్సరీ వస్తుంది, చర్చి ప్రార్థన చేయండి. ప్రేరేపించబడితే ఇయ్యి. అంతేగాని మరి యానివర్సరీకి ఇంత ఖర్చు అవుద్ది, తలా ఇంటికి ఒక 500 వేసుకోండి, ఒక 1000 వేసుకోండి అని చెప్పకూడదు. సేవకుడు బాధ్యత కాదది. సేవకుడు బాధ్యత వాక్యములో నిన్ను ఉజ్జీవింప చేయాలంతే. డబ్బులతో సేవ చేయకూడదు. యేసు ప్రభు వారు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు, శిష్యులు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు.
ప్రియులారా, సేవ కట్టారు, ఆత్మల్ని నిలబెట్టారు. తోమా ఏమైనా ఇల్లు కట్టుకున్నాడా భారతదేశం వచ్చి? తోమాకి ఏమైనా ఇల్లు ఉందండి? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడే చనిపోయాడు కదా. తన దేశంలో ఉండుండొచ్చు, కానీ ఇక్కడ ఏం లేవు అతనికి. సేవ కోసం వచ్చాడు. కాబట్టి సేవకులు ఎవరు కూడా డబ్బు మీద అపేక్ష కలిగి ఉండకూడదు. 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ వచనం, 14 ఏం చేస్తారంట ప్రవక్తలు? ఆయన నామాన్ని బట్టి అబద్ధాలు ప్రకటన చేస్తారట. ఒక సేవకుడు ఒక ఊర్లో మా మందిరం యువతలో ఉంటుంది, ఆ మందిరం 2-4 బజార్ల అవతల ఉంటుంది. ఆ సేవకుడు చెప్పాడంట, 14 మంది మీదకి మీకు జైలు శిక్ష పడబోతా ఉంది, కాబట్టి మీరు 14 రోజులు ప్రార్థన చేయండి. కరెక్ట్గా అది మనకు మీటింగ్స్ జరిగిపోయి ముందు. కారణం ఏంటి చెప్పండి? మన మీటింగ్స్కి వాళ్ళు రాకూడదు. ఎంత సేవకులండి ఈ రోజున! సేవకులు ఎలా తయారైంచారు? ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో కొట్టు పెట్టుకుంది, ఆ పక్కన ఇంకొక అమ్మాయి కొట్టు పెట్టింది. దౌర్జన్యం ఏమైనా చేసి, అయ్యి నాకు రావాల్సిన ఆధారాన్ని నువ్వు తీసుకుంటావా, నిన్ను ఎవడు పెట్టమన్నాడు ఇక్కడ, అసలు ఇంకో చోటకు పోయి పెట్టుకో అందా అనలేదుగా, అనలేదు. కానీ ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంటే మన మీటింగ్స్కి రాకుండా చేయాలని. ఎందుకంటే మన మీటింగ్స్కి వస్తారండి. ప్రార్థన అంటే ఎక్కడైనా మీటింగ్స్కి వస్తారు. మనమేమి వాళ్ళ ఆత్మలే మన దగ్గరికి రమ్మని కోరటం లేదు. మనం మీటింగ్ వేరు. అలా చేసి 14 మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏడుపులండి. ఓ రవ్వా రక్షించు మైక్లో. తప్పు కదండి అది. సరే, నాకు చెప్పారు ఎవరో వచ్చి, అయ్యగారు ఇది జరిగింది అసలు అని అంటే, నేను ఒక ప్రార్థన చేశాను. రోజు రాత్రి అంతా అక్కడే ఉండి ప్రార్థన చేశాను. రవ్వ ఏంటి సంగతి చెప్పు. నేను నిజమైన సేవకుడు అయితే నాతో మాట్లాడు, అబద్ధ సేవకుడు అయితే నాకు చెప్పాలి. సరే, రాత్రి కాలం దేవుడు 3 గంటలప్పుడు ఇప్పుడు మాట్లాడి, ఆయన చెప్పేదంతా అబద్ధం, ఎవరికి శిక్ష పడదు, అది కావాలని మీటింగ్స్కి ఆఫ్ చేయడానికి ఆయన పెట్టిన ఒక మిష అంతే. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. కాపులు ఎలాగున్నారండి వీళ్ళు? అబద్ధ కాపులు, అబద్ధ కాపులు వీళ్ళు. సరైన కాపులు కాయట్లా. తర్వాత ఏం జరిగిందండి? మూలవాక్యంలో దేశాంతరం పోయాడంట. కాపులకి ఇచ్చి మూలవాక్యం అలాగే పట్టుకొని ఉన్నాడు. దేశాంతరం పోయాడంట. దేశాంతరం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ప్రభువారు పరలోకానికి ఎక్కిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? ఇక్కడ రాయబడింది ఏంటి చెప్పండి? ఏమండి? దేశాంతరం పోయాడని రాసింది. ఇప్పుడు ఎక్కడికి పోయాడు ప్రభువారు? ఈ దేశం కాదని, ఈ ప్రపంచం కాదని, ఆయన ప్రపంచంలోనికి, అంటే ఆయన ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000. ఇప్పుడు ఈ యొక్క ద్రాక్ష తోటని కాపులకి ఇచ్చి ఈయన దేవరదేశం వెళ్ళిపోయాడు. ప్రభువారు వెళ్ళిపోయారు. ఓకే, మంచిది. ఏమొచ్చిందంటే తర్వాత పండ్ల కాలం వచ్చింది. మూలవాక్యం చదవండి. పండ్ల కాలం వచ్చిందంటే అండి, పండ్ల కాలం అంటే బైబిల్ ప్రకారము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఎందుకని? ఆ పరమ ఋషిలో ఉన్నటువంటి ఫలాలు మనం అనుభవించాలి. పండకాలం వస్తుంది ప్రియులారా, పండకాలం వచ్చింది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 1:15. ఏ కాలం అండి ఇది? దేవుడి రాజ్యం, పండ్ల కాలం, ఫలించే కాలం, ఆనందించే కాలం, సంతోషించే కాలం, ప్రభుతో ఉండే కాలం, ప్రభువుని స్తుతించే కాలం ఒకటి రాబోతా ఉంది. కాలం ఏమైంది? సంపూర్ణమవుతుంది. ఏమొచ్చింది ఇప్పుడు? పండ్ల కాలం వచ్చింది. పండ్లు పండితే ఏం చేస్తాం? చక్కగా కోసుకొని తింటాం, సంతోషిస్తాం. భలేగుంది పండు అని. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఈ కాపులు
అంటే ప్రవక్తలు లేదా సేవకులు సత్యవాక్యం లేక సత్యవాక్యం చెప్పకుండా మోసపుచ్చుతున్నారట, చంపేస్తున్నారట, ఆత్మలు చంపేస్తూ ఉన్నారు. ఆత్మలు ఎదగకుండా, వెలగకుండా, వెలిగించకుండా ఆత్మలు ఏం చేస్తున్నారంటే ప్రవక్తలు చంపేస్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలమైన బోధ, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాక్యం, ప్రజలకు అనుకూలమైనటువంటి వాక్యములు బోధ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి టైలరింగ్ అనుకుందాం. ఒక వ్యక్తి వచ్చి అంటది, నాకు ఇలాంటి డిజైన్తో కుట్టాలి అంటది. చెప్పుద్ది ఆమె, ఈ రేట్ అవుతుంది. ఇలా కుట్టాలి అని ఇంకో రకం చెప్పుద్ది, దానికో రేటు చెప్పుద్ది. అలాగే ఈరోజున సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధ చేసి ఇలా చేద్దాం, అలా చేద్దాం. సంఘస్థులు ఏం చేస్తారండి? సరేనయ్య గారు మీరు చెప్పినట్టే, అది అవునా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా, ఎవరన్నా విచక్షణతో అడుగుతారా? కోతకాల పండగ పెట్టారు, కొత్త నిబంధనలో ఉంది అది? లేదు. పెంతెకొస్తు పండగ పెట్టారు, కొత్త నిబంధనలో ఉంది అది? లేదు. ఏమండి, తొట్టి బాప్తిజం పెట్టారు, నిబంధన దేవుడు ఇచ్చినటువంటి కొత్త నిబంధనలు ఎక్కడుందండి? తొట్టి బాప్తిజాలు ఉన్నాయా? లేవు. పోనీ ప్రభువారు ఎక్కడైనా హల్లెలూయా హల్లెలూయా అనే మాట వాడాడా? చెప్పండి, ఎక్కడన్నా వాడాడా ప్రభువారు? అపోస్తలులు వాడారా? శిష్యులు వాడారా? దేవుని ప్రేమించుకున్నా. నువ్వు ఇవన్నీ చేసి జిమ్మిక్కులు చేయబాకు చర్చిల్లో. హల్లెలూయా చెప్పావు, నువ్వు తప్పనంటలేదు. కొన్ని కార్యక్రమాలు పెట్టు, క్విజ్ కార్యక్రమాలు పెట్టు, వాళ్ళని షైనప్ చేయి, వాక్యం చెప్పు, గ్రంథం చెప్పు, ఎక్కడుందో ఎవరు ముందుగా తీయమని చెప్పు, లేదా ఒక క్యారెక్టర్ చెప్పు, అది ఏ గ్రంథంలో ఉంటాడో చెప్పు, తర్వాత ఒక గ్రంథం పేరు చెప్పు, ఆ గ్రంథానికి ముందు వెనకాల ఏమేమి గ్రంథాలు ఉంటాయో చెప్పు, అడుగు, క్విజ్ పెట్టు, ఇలాంటివి పెట్టవు. పనికి వాళ్ళ ఆచారాలని పెడతావు. దేవుని యొక్క ప్రేమలో మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, 3:11. మీకా గ్రంథం 3:11. ఎలా కడతారంట? దుష్టత్వము జరిగిస్తూ యెరూషలేమును కడతారంట. ఏమండి, దేవుని పట్టణాన్ని దుష్టత్వంతో కడతావా? ఒక సంఘంలో మా చర్చి కన్నా కూడా పెద్ద చర్చి ఒక ఆయన కట్టాడు. మాకు దగ్గరలో ఉన్న ఊరిలోనే కట్టాడు. సరే, మా సంఘస్థులు ఏంటి బాబు ఏంటి సంగతి అని అంటే, అంత మొత్తం మాయండి. ఆ యొక్క సంఘానికి 200 మంది వెళ్తారు. 200 మందిలో దాదాపు 100 కుటుంబాలు. 100 కుటుంబాలు. ఈ 100 కుటుంబాలు పల్లెటూరు కదండి. ఏం తీసుకుంటారు పల్లెటూరులో ఎక్కువ? చెప్పాలి, డోక్రా డబ్బులు తీసుకుంటారా? ప్రతి వాళ్ళు తీసుకుంటారు దరిదాపు. ఈ డోక్రా డబ్బులు ఎంత వడ్డీ? పావలా. అంతేగా? డోక్రా డబ్బులు ఎంత వడ్డీ? పావలా. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఆయన తీసుకొని మందిరం కట్టాడంట. అంటే వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్లై చేయించి 70,000, 80,000, లక్ష మొత్తం తీసుకొని 35 లక్షలు పెట్టి కట్టాడంట. మరి ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టాలి? మళ్ళీ చచ్చినట్టు విశ్వాసలే కడతారు. ఎందుకు? మా అయ్యగారు ఇంత బాగా చేసి కట్టాడు పాపం, మరి కాబట్టి కానుకలు కొంచెం ఎక్కువ వేద్దాం, 100 వేసేవాళ్ళు రాస్తారు, 200 వేస్తున్నారు. నెల కడతామన్నారు. ఎవరి డబ్బులు? వాళ్ళ డబ్బులే. ఒక్కసారిగా కట్టేసేయాలి మందిరం, ఒక్కసారిగా కట్టేయాలి, ఎదిగిపోవాలి. ఎంతలోకి వాళ్ళ అబ్బాయి ఎవరో రక్షణ లేనటువంటి ఒక అమ్మాయిని లవ్ ఆడితే ఆ విషయం ఏమి చెప్పకుండా ఆయన ఈ ఊర్లోకి వచ్చి పెళ్లి చేశాడు. రక్షణ లేదు, నాయుళ్ళ అమ్మాయి. వీళ్ళు ఎస్సీలు.
దేవుని ప్రేమించి. పోనీ ఆ అమ్మాయి ఒరిజినల్ భర్త అంటే కాదు, అతను వాళ్ళ అమ్మని ఉంచుకున్నాడట, అలాగన్నాడట. రక్షణ ఉందా? సేవకులు ఈ రోజున నిజమైన రక్షణతో నడుస్తున్నారా? నిజంగా దేవుని మీద ఆధారపడుతూ మందిరాలు కడుతున్నారా? ఏం షెడ్లో ఉంటే తప్ప మందిరం? డాబాలు కావాలా? లైట్లు కావాలా? మేము వెళ్ళిన సంఘాలన్నీ కూడా అన్ని రేకుల షెడ్లే, అన్ని రేకుల షెడ్లు, ఏమి లేదు, ఓపెన్ గ్రౌండ్. కొన్ని సంఘాలు ఈ రోజున ఎంత అందంగా ఉన్నాయో. ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఆ అమ్మాయికి 25-30 లక్షలు అవుతుంది. చిన్న ఇల్లు కట్టడానికి కూడా 15-20 లక్షలు ఈజీగా అయిపోతుందండి. మరి అదే ఒక 100 గజాలు కట్టాలంటే ఎంత ఖర్చు అవుద్ది? అపార్ట్మెంట్ ఎంత ఉంటుంది? 100 గజాలు ఉంటుందా? ఉండదు. ఓ సెంటున్నర ఉంటుంది. దాంట్లోనే తిప్పుతారు మొత్తం, వంటగది, కిచెన్ రూము, తర్వాత బెడ్రూము, తర్వాత హాలు, అన్నీ దాంట్లోనే తిప్పేస్తాడు. ఇది కూడా అలాంటిదే. ఇది కూడా దాదాపు సెంటున్నర ఉంది. ఇదొక కిచెన్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కిచెన్, టాయిలెట్, అదొక బెడ్రూమ్, దానికి ఒక అటాచ్డ్ టాయిలెట్, దీనికి ఒక అటాచ్డ్ టాయిలెట్, అది హాలు, అక్కడ కారిడార్, అయిపోయా అపార్ట్మెంట్. చిన్నదే కానీ గొప్ప. అపార్ట్మెంట్లో ఉంటున్నాం, పార్ట్ కొడతాడు దేవుడు నిన్ను. ఏమనుకుంటావు? ఇష్టం వచ్చినట్టు చేయగలవు. నీకు ఇచ్చిన దాంతో తృప్తి పట్టడం నేర్చుకో. లేని దానికోసం అరులు సాచబాకు. ఉంటుంది, కొనుక్కో, తప్పులే. మా పిల్లలు ఒకసారి ఉన్నారు, అపార్ట్మెంట్గా నేను కొన్నాం, అన్ని లక్షలు పెట్టి నేను కొన్నాం. నాకు దేవుడు ఇచ్చింది చాలు. చదువుకుంటారా, పడుకుంటారా, మీ ఇష్టం. నేనైతే కొన్నా. దేవుడికి పెడుతున్నావుగా, పెడతా దేవుడికి. 4 చర్చీలు కట్టా, పెడతా దేవుడికి. నాకు ఇచ్చాడు దేవుడు చాలు. నేను లగ్జరీగా ఉండటం కోసం కాదు, దేవుని యొక్క ప్రేమ. 36వ వచనంలో అనేక మంది అన్నాడు. చదవండి 36వ వచనము మూలవాక్యంలో, 21వ అధ్యాయం మత్తయి సువార్త. చదువు. ఇతర దాసులను పంపారంట. కాపరి యజమానుడు ఉండి కొంతమందిని పంపిస్తా అంటే చంపేస్తూ ఉన్నారంట. మరికొంతమందిని పంపారంట. ఎవరండి వీళ్ళు? సేవకులు. నిజ సేవకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు చంపేస్తారు. ద్రాక్ష తోటని బాగా డెవలప్ చేసి ఆ ఫలాలన్నింటినీ పంచుదామని చూస్తూ ఉంటే నిజ సేవకులు దాన్ని ఓర్చుకోలేక సేవకులను చంపేస్తూ ఉన్నారు. వారిని కూడా ఏం చేశారంట? చంపిరి అని రాసింది. చదవండి, తర్వాత చదవండి 36వ వచనం. వారిని ఏం చేశాడు? అనేక మంది సేవకులు పంపించినప్పుడు వారిని కూడా వాళ్ళు చంపేశారు. అప్పుడు లాస్ట్లో నా కొడుకును పంపిస్తాను, చూద్దాం ఎవరా కొడుకు. యేసు ప్రభువు, దేవుని యొక్క ప్రియ కుమారుడు యేసు ప్రభువు. నా కొడుకును పంపిస్తా. అందరిని చంపేస్తున్నారు కదా, చూద్దాం నా కొడుకును పంపిస్తే ఏం చేస్తారు అని కొడుకును పంపించాడంటండి. ఆయనే యేసు ప్రభువారు. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం మొదటికి వచ్చింది. 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం మొదటికి వచ్చింది. త్వరగా తెరవండి. ఏం చేస్తారంట? ప్రభువుని కూడా విసర్జించేసి, మన సంఘ కట్టడిది, మన సంఘ పద్ధతిది. అరే ఎప్పుడు రాడు కట్టిన సంఘం? 20 ఏళ్ళు అయిందా, 30 ఏళ్ళు అయిందా, 50 ఏళ్ళ, 100, 200?
యేసు ప్రభు ఎప్పుడురా? ఆయన కట్టిన సంఘం ఎప్పుడుదిరా? అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగితే కట్టబడినటువంటి మొట్టమొదటి సంఘం కదా అది. నీ సంఘం ఎప్పుడు కట్టారు? ఆ ఆత్మ నీ మీద ఉందా? ఆ ప్రార్థన నీకుందా? ఆ అద్భుతాలు నీకున్నాయా? ఆశ్చర్యకార్యాలు నీ దగ్గర ఉన్నాయా? అపోస్తల బోధన ఊర కేకలేస్తావు, కానీ అపోస్తల యొక్క శక్తిని ఏమి చూపించలేవు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడిది ఇక్కడ దాన్ని తీసుకొని వెళ్ళి ఆ పండగలు ఈ పండగలు ఏం చేస్తావు? రోజు పండగే క్రైస్తవుడికి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే పండగే, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తే పండగే, ఈ వాక్యం నీతో మాట్లాడితే పండగే. అన్ని పండగలే మనకి. ప్రియులారా, ఆలోచించండి. 37వ వచనం, నా కుమారుడిని పంపిస్తాను. మత్తయి సువార్త 3:17, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మూడో అధ్యాయం 17వ వచనం. ఈ కుమారుడు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొంది రక్షణ పొందండి. దేవుని కుమారుడు చెప్తున్నటువంటి మాటలు. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని ప్రియ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏం ప్రకటిస్తున్నాడు? సత్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయము 25వ వచనం చూడండి. మత్తయి సువార్త. ఎవరి దగ్గర వసూలు చేస్తారు? అన్యుల దగ్గర నుంచి తీసుకోవాలి డబ్బులు, దేవుని కుమారుల దగ్గర కాదు అని చెప్పి తర్వాత పన్ను కడతాడులేండి. ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడి దగ్గరే మనము ధనము దోచువారిగా ఉన్నామా? మంచిది కాదు. 38, 39 వచనాల్లో మూలవాక్యంలో నిజంగా యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలు బతికుంటే ఏమై చెప్పండి? లోకమంతా యేసు వైపు తిరిగి. అందుకని ఏం చేశారు? అది స్ప్రెడ్ కాకుండా ఉండాలి. ఇప్పుడే స్ప్రెడ్ కాకూడదు, అది సువార్త ఇప్పుడే వెళ్ళకూడదు బయటికి. కాబట్టి ఇతన్ని చంపేస్తే ఫాలోయర్స్ ఉండరు అని ఆయన ఏం చేశారంట? కుమారుడిని చంపేశారు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఎక్కడ చంపారో కూడా బైబిల్ తెలియజేస్తా ఉంది. చనిపోయాడు. ప్రభువారు చనిపోయారు. చంపేశారు. లేకపోతే ఇంకొన్ని సంవత్సరాలు బతికుండేవాడు. మరి ఆయన ఇన్ని సంవత్సరాలే బతుకుతాడు, ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తాడని దేవుడు ఎక్కడ రాయలా బైబిల్లో. పుడతాడని రాశాడు, చనిపోతాడని రాశాడు, కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటాడని రాయలేదు బైబిల్. కానీ మనం క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నారు ప్రజలు. ప్రియులారా, ఎక్కడ చనిపోయాడు? దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, హెబ్రీ పత్రిక 13:12 చదవండి. 13వ అధ్యాయము 13 చదవండి. ఎక్కడ? శిబిరము వెలుపల. ప్రభువారిని ఎక్కడ చంపేశారు? యెరూషలేముకి బయట. ఆలోచించి అంటే ఎలాగ చంపేశారండి? ఒక అనామకుడిగా, ఒక దొంగగా, ఒక బందిపోటుగా, అండ్ ఒక పాపిగా. ఎందుకంటే ఆకాశమునకు భూమికి కూడా కాళ్ళు తగలకుండా ఉండాలని చంపేశారండి. ఎంత బాధ అండి అది. పాపి కాళ్ళు ఎవరికి తగలకొడతాడంట? భూమికి తగలకొడతాడంట. అందుకని పైకెత్తారు, చంపేశారు. వెలుపల చంపేశారు. స్వాస్థ్యము అన్నాడు చూడండి,
38-39 వచనాల్లో స్వాస్థ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11:8. స్వాస్థ్యముగా పొందనయ్యున్నటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనకు ఒక స్వాస్థ్యం ఉంది. భూమి మీద స్వాస్థ్యం కాదు, ఇది శాశ్వతం కాదు. మనకు ఒక స్వాస్థ్యం ఉంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, రండి అని చెప్తున్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. 41వ వచనంలో మూలవాక్యంలో దుర్మార్గులను సంహరించి ఏం జరిగిందండి? 41వ వచనం మూలవాక్యం. ఏం చేశారంట? దేవుని పని చేసేవాళ్ళు దుర్మార్గులు. ఈరోజు నచ్చట్లేదు ఎవరికి, చంపేస్తూ ఉన్నారు. యేసు రాకడా చదువమ్మా అందులోని మాట. ఇంకా ఇతర కాపులు పరిశుద్ధులు, ఇతర కాపులు పరిశుద్ధులు, పరిశుద్ధులకు అప్పచెప్పాడు. ప్రభువుని ప్రేమించిన వారికి అప్పచెప్పాడు సువార్త. 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోక 11 మందికి ఆ తర్వాత అపోస్తలుడైన పౌలుకి అప్పచెప్పాడు సువార్త. ఇతర కాపులు పరిశుద్ధులు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. ఎవరున్నారంటే అక్కడ? పరలోకంలో ఎవరెవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధులు, అపోస్తలులు, ప్రవక్తలు. వీళ్ళందరూ అక్కడ భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించి, దేవునికి ఇష్టంగా నడిచి, సత్య సువార్తను ప్రకటించి, మంచి ద్రాక్షకాయలు పండించాలని ఆశపడే సేవకులు. కారు ద్రాక్షలు కాదు, మంచి ద్రాక్షలు కాయాలని ఆశపడే సేవకులు ఉన్నారు. వారందరూ ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నారంట. ఎంత ఆనందం, ఎంత ధన్యత! ఈ ధన్యత నీకు కూడా కావాలా? నమ్మకంగా నడు. దేవుడి కార్యాలు నీవు నీ కుటుంబం చూస్తావు. దేవుడి కార్యాలు మన కుటుంబంలో జరుగును గాక. ప్రార్థన చేసుకో. తండ్రి యెహోవా